హలో ఫుడీస్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. నేను మీ ఆర్పి. ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ లాలీపాప్. రెస్టారెంట్ స్టైల్లో పక్కా కొలతలతో చూపిస్తాను. పర్ఫెక్ట్ చికెన్ లాలీపాప్ టేస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీరు కూడా ఈజీగా చేయొచ్చు. ముందుగా 800 గ్రాముల చికెన్ని ఇలా లాలీపాప్ లాగా కట్ చేయించుకోవాలి. చికెన్ షాప్లో లాలీపాప్స్ అంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. హాఫ్ కేజీ చికెన్కి 8 లాలీపాప్స్ వస్తాయి. ఇప్పుడు వీటిని స్పైసెస్తో మ్యారినేట్ చేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్ 1 స్పూన్, వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ సోయా సాస్ వేసి అంతటిని చికెన్కి బాగా పట్టించండి. అలాగే 15 నిమిషాల పాటు చికెన్ని సెట్ అవనివ్వండి. 15 నిమిషాల తర్వాత అందులోనే హాఫ్ కప్పు అంటే కప్పులో 4వ వంతు కార్న్ఫ్లవర్, 1/4 కప్ మైదా, కారం పొడి 1 స్పూన్, ఉప్పు కొద్దిగా, అలాగే ఒక గుడ్డు వేసి అంతటిని బాగా కలపండి. అలాగే మరో 15 నిమిషాల పాటు చికెన్ని బాగా నాననివ్వండి. ఇప్పుడు చికెన్ వేయించడానికి వెడల్పాటి కడాయిలో నూనె తీసుకుందాం. నూనె బాగా వేడెక్కాలి. ఒక్కొక్క పీస్ని వేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో నెమ్మదిగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా వేయించండి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి, లేకుంటే లోపల పచ్చిగా ఉండి మంచి టేస్ట్ రాదు. ఇలాగే చికెన్ అంతటిని వేయించండి. ఇప్పుడు సాస్ తయారు చేసుకుందాం. కడాయి తీసుకొని 2 స్పూన్లు నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక 1 స్పూన్ సన్నగా తరిగినటువంటి అల్లం, అలాగే సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి 1 స్పూన్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత అరకప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలను వేసి కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత షెజ్వాన్ సాస్ 3 స్పూన్లు వేయండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ సాస్తో లాలీపాప్స్ మంచి టేస్ట్ వస్తాయి, అలాగే స్పైసీగా కూడా ఉంటాయి. 1 స్పూన్ సోయా సాస్ వేసి కలపండి. అలాగే టమాటా కెచప్ 3 స్పూన్లు వేసి కలపాలి. చక్కెర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, లైట్ స్వీట్నెస్ కోసం. వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. 1 స్పూన్ వెనిగర్ లేకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్లో కలిపి వేసుకోవాలి. సాస్ అంతా ఇలా చిక్కగా రావాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. గట్టిగా అయితే కొద్దిగా నీళ్లు వేసి కలపండి, ఎందుకంటే లాలీపాప్స్ జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ను వేసి అంతటిని బాగా కలపండి. చికెన్ లాలీపాప్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా సన్నగా తరిగినటువంటి ఉల్లికాడలు, ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. గైస్, టేస్ట్ మాత్రం క్రేజీగా వచ్చింది. రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే బెటర్గానే వచ్చింది. వీడియో ఫాలో అవుతూ చేయండి, మీరు కూడా ఈజీగా చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. హే ఫుడీస్, వెల్కమ్ టు భారతీజ్ కిచెన్. నేను మీ ఆర్పి. అమ్మ కుక్ చేస్తుంది, నేను దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ రెసిపీ గ్రీన్ చికెన్ హరియాలు కూడా అనొచ్చు. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. చాలా రుచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అలాంటివి. పుదీనా, కొత్తిమీర, మిర్చి, బాదం, కాజు ఫ్లేవర్తో మామూలుగా ఉండదు. చికెన్ లవర్స్ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టైం కూడా ఎక్కువ పట్టదు, జస్ట్ 30 నిమిషాల్లో చేయొచ్చు. ఇప్పుడు చేసేదేనని చూద్దామా. ముందుగా 500 గ్రాముల ఫ్రెష్ చికెన్ శుభ్రంగా కడిగి ఒక బౌల్లో తీసుకోండి. ముక్కలు పెద్దగా ఉండాలి. అలాగే అందులో సగం టీ స్పూన్ పసుపు, సగం టీ స్పూన్ ఉప్పు, 2-3 చెంచాలు నిమ్మరసం వేసి బాగా కలపండి. నిమ్మరసం, పసుపు ముక్కలకి బాగా పట్టించాలి.
ఇప్పుడు 15 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వండి. అందులో మనం గ్రీన్ పేస్ట్ తయారు చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, సగం స్పూన్ మిరియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 6-7 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇంకొంచెం కారం కావాలనుకుంటే 1-2 ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 12, అల్లం ఒక మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు అందులోనే పిడికెడు అంటే 3/4 కప్పు కొత్తిమీర, 3/4 కప్పు పుదీనా. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేయాలి. 100 ml నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇలా కంప్లీట్ పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇదే పేస్ట్ని చికెన్ టిక్కా కబాబ్స్, తందూరి గ్రీన్ టిక్కా, గ్రీన్ చికెన్ పులావ్ వీటన్నిటి తయారీలో మనం ఇదే పేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్లో వేయాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. ఎక్కడ గ్యాప్లు లేకుండా కట్స్కి పీసెస్కి బాగా పట్టించండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, లేదంటే మందంగా ఉన్న కడాయి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు 1/4 కప్పు నూనె వేసి వేడి అవ్వనివ్వండి. 5-6 లవంగాలు, 5-6 యాలక్కలు, ఒక చిన్న ముక్క చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి సన్నని మంట మీద వేయించండి. ఇప్పుడు చికెన్ వేయండి. వెడల్పుగా ఒకే లేయర్లో పేర్చాలి. మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. పుదీనా ఫ్లేవర్ కొందరికి నచ్చదు. అలాంటప్పుడు పుదీనా ఉడికించిన పాలకూర సగం సగం వేసుకోవచ్చు. కానీ గ్రీన్ చికెన్ అంటేనే పుదీనా ఫ్లేవర్. వావ్, స్మెల్ అదిరిపోయింది. టెక్స్చర్ కూడా సూపర్ వచ్చింది. ఇలా నూనె పైకి తేలిందంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందని గుర్తు. ఇప్పుడు నూనెలో వేయించి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి బాగా కలపండి. వేయించిన ఉల్లిపాయలు కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అస్సలు స్కిప్ చేయకండి. అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, ఉప్పు ఒకసారి టేస్ట్ చేసి సరిపడంత వేసుకోండి. జార్లో మిగిలిపోయిన గ్రీన్ పేస్ట్లో నీళ్లు పోసి వేసుకోవాలి. అంతటిని బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చివరిగా నూనెలో వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి. గ్రీన్ హరియాలీ చికెన్ రెడీ అయిపోయింది. చివరిగా మీకోసం, ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే చికెన్కు బదులుగా పన్నీర్ కానీ ఉడికించిన ఆలుతో కానీ ఈ కర్రీ చేసుకోవచ్చు. ఫ్లేవర్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. రోటీ, చపాతీ, వేడివేడి అన్నంలో అయినా గట్టిగా లాగించవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. గైస్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. బాయ్, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.